ఆ కాళరాత్రి ఏం జరిగింది? తొక్కిసలాట విషాదం గురించి అల్లు అర్జున్కి అసలేమీ తెలియదా? దుర్ఘటనలో అర్జున్ బాధ్యత కొంచెం కూడా లేదా? అంత సీన్ లేదంటున్నారు పోలీసులు. ఆ రాత్రి ఏం జరిగిందో మినిట్ టు మినిట్ అప్డేట్ ని కళ్ళకి కట్టేలా ఒక వీడియోని హైదరాబాద్ సిపి మీడియా ముందుంచారు. జరిగింది విషాదకర ఘటనే కానీ రామరామ నాకేమీ తెలియదన్నాడు అల్లు అర్జున్. మరుసటి రోజుకి గాని అసలు రేవతి చనిపోయిన విషయం కూడా తెలియదన్నాడు. థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలామందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నిజమేనా? నమ్మొచ్చా? ఆ రోజు డ్యూటీలో ఉన్న ఏసీపీ మాటలు విన్నాక మీరే నిర్ణయించుకోండి. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవులో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 మినిట్స్ టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. ఏసీపీ మాటల్ని నమ్మలేకపోతే ఇదిగో ఈ వీడియో చూడండి. డిసెంబర్ 4 రాత్రి 9 గంటలకి హైదరాబాద్ సంధ్యా థియేటర్ ప్రాంతం ప్రశాంతంగా ఉంది. సరిగ్గా 10 నిమిషాలకి అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో అలజడి మొదలైంది. 9 గంటల 10 నిమిషాలకు ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర తన ఓపెన్ టాప్ ఫార్చ్యూనర్ నుంచి అల్లు అర్జున్ బయటకొచ్చాడు. అక్కడి నుంచి ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ మొదలైంది. ఆ దారిలో ఉన్న జనం అంతా థియేటర్ వైపు కదలడం మొదలైంది. అక్కడి నుంచి 5 నిమిషాల సేపు అల్లు అర్జున్ కాన్వాయ్ ఊరేగింపు సాగి 9 గంటల 15 నిమిషాలకు థియేటర్ దగ్గరకు చేరింది. అప్పటిదాకా వేలాది మంది జనాల్ని గేటు బయటే ఆపి అల్లు అర్జున్ కారు కోసం ఒక్కసారిగా గేట్లు తెరవడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. విపరీతమైన తొక్కిసలాట. పరిస్థితి పోలీసుల చేయి దాటిపోయింది. సరిగ్గా అదే సమయానికి రేవతి కుటుంబం థియేటర్లోకి రాగలిగింది. అయితే ఈ తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు ఒకవైపు, ఆమె భర్త, కూతురు మరోవైపు చెల్లాచెదురైపోయారు. ఇక్కడ గందరగోళం జరుగుతుండగానే అల్లు టీం 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో అప్పర్ బాల్కనీ వైపు వెళ్లిపోయింది. దీంతో లోయర్ బాల్కనీలో ఉన్న జనం అంతా అల్లు అర్జున్ ని చూడ్డానికి అప్పర్ బాల్కనీ వైపు దూసుకొచ్చారు. ఈ ఒత్తిడికి అక్కడున్న గ్రిల్ గేట్లు విరిగిపోయాయి. జనం ఒకరిపై ఒకరు పడిపోయారు. అల్లు అర్జున్ మాత్రం అప్పర్ బాల్కనీ వైపు వెళ్లిపోయి గేట్లు మూసేయమని సైగ చేశాడు. అక్కడ గేట్లు మూసేయడంతో కింద జనానికి ఊపిరాడని పరిస్థితి తలెత్తింది. ఈ తొక్కిసలాటలోనే రేవతి, ఆమె కొడుకు స్పృహ కోల్పోయారు. వారిని బయటకు తీసుకొచ్చి పోలీసులు సిపిఆర్ చేసినా పరిస్థితి మెరుగవకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇదంతా జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ బృందం మాత్రం అప్పర్ బాల్కనీలో బౌన్సర్ల రక్షణలో సినిమాని ఎంజాయ్ చేస్తోంది. 1 గంట తర్వాత రేవతి చనిపోయిన విషయం అల్లు అర్జున్ కు చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ ఏసీపీని కూడా అర్జున్ దగ్గరికి వెళ్లనివ్వలేదు ఆయన మేనేజర్లు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎలాగైనా అల్లు బృందాన్ని బయటకు పంపించాలన్న ఆదేశాలొచ్చాయి. రాత్రి 11 గంటల 45 నిమిషాలకు డీసీపీ నేరుగా అర్జున్ దగ్గరికెళ్లి విషయం చెప్పారు. అయినా తాను సినిమా చూసి వెళ్తానని అర్జున్ చెప్పడంతో 10 నిమిషాల్లో థియేటర్ బయటకు వెళ్లాలని డీసీపీ అల్టిమేటం ఇచ్చారు. చెప్పినట్టే 12 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ ని హాల్ నుంచి బయటకు తీసుకొచ్చి కారెక్కించేశారు పోలీసులు. అప్పుడు కూడా అల్లు అర్జున్ జనానికి చేతులూపుతూ హుషారుగానే బయటకు వెళ్లారు. ఇది జరిగింది. వీడియోలతో సహా మీ ముందు పెట్టాం. ఇక నిజానిజాలు మీ విఘ్నతకే వదిలేస్తున్నామని చెప్పారు సిపి ఆనంద్.